మొదటి ప్రశ్న మొబైల్ రీఛార్జ్. మనకు తెలిసిన క్యాలెండర్ ప్రకారం నెలకి 30 లేదా 31 రోజులు ఉంటాయి. మనం ఈఎంఐ కట్టినా, కరెంట్ బిల్ కట్టినా, వాటర్ బిల్ కట్టినా ఒక ఫుల్ మంత్కి కలిపి పే చేస్తాం. కానీ టెలికాం కంపెనీల క్యాలెండర్లో మాత్రం నెలకి 28 రోజులు మాత్రమే ఉంటాయి. ప్రతి నెలలో మనకు తెలియకుండానే 2 లేదా 3 రోజులు వీళ్ళు మిగిల్చేస్తున్నారు. ఇలా ఏడాది మొత్తం చూస్తే 12 నెలలకి 2 రోజులుంటే సరిగ్గా 28 రోజులు మిగిలిపోతున్నాయి. అంటే మనం ఏడాదికి 12 సార్లు రీఛార్జ్ చేయాల్సింది పోయి మనకు తెలియకుండానే ఒక సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేస్తున్నాం. ఇది ఒక వ్యక్తికి కేవలం 200 లేదా 300 రూపాయలు అనిపించవచ్చు. కానీ మన దేశంలో 100 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నారు. అంటే ఈ కంపెనీలు సామాన్యుడి జేబుల నుండి లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దోచుకుంటున్నాయి. ఇది ఒక స్కామ్ అంటూ గవర్నమెంట్ ని రాఘవ చెడ్డా ప్రశ్నించాడు. అలాగే రీఛార్జ్ అయిపోయిన మరుసటి సెకండ్ నుంచి ఇన్కమింగ్ కాల్స్ ని, మెసేజెస్ ని ఆపేస్తున్నారు. ప్రస్తుతం మొబైల్ నెంబర్ అనేది కేవలం ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు, అది మన బ్యాంక్ ఓటీపీలు, ఆధార్ వెరిఫికేషన్స్, యూపీఐ పేమెంట్స్, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ కాల్స్ కి చాలా ముఖ్యం. రీఛార్జ్ ముగిసిన 1 సంవత్సరం పాటు ఇన్కమింగ్ కాల్స్ ని మరియు మెసేజెస్ ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మనం ఒక రోజుకి 1.5 GB లేదా 2 GB డేటా కోసం డబ్బులు కడతాము. ఒకవేళ ఆ రోజు మనం కేవలం 500 MB మాత్రమే వాడితే మిగిలిన డేటా రాత్రి 12 గంటలకి మాయమైపోతుంది. మేము డబ్బులు పెట్టి కొన్న డేటా మా ఆస్తి, అది వాడకపోయినా మా దగ్గరే ఉండాలి. దీనిని డేటా రోల్ ఓవర్ చేయాలి, అంటే మిగిలిన డేటాని నెక్స్ట్ డేకి కలపాలని డిమాండ్ చేశాడు. రీఛార్జ్ చేయకపోతే కేవలం 90 రోజుల్లోనే సిమ్ కార్డ్ని డీయాక్టివేట్ చేసి ఆ నెంబర్ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది, మిగతా ముఖ్యమైన వాటికి కూడా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మారితే వీటన్నింటిలోనూ నెంబర్ తిరిగి మార్చుకోవాల్సి వస్తుంది. బ్యాంక్స్ చుట్టూ ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే 3 సంవత్సరాల పాటు సిమ్ కార్డ్ని డీయాక్టివేట్ చేయకూడదని ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు. రాఘవ చెడ్డా అడిగిన ఈ క్వశ్చన్స్ కి గవర్నమెంట్ స్పందించింది. రాఘవ చెడ్డా డిమాండ్ చేసిన దాని ప్రకారం మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ టెలికాం కంపెనీలు ఇచ్చారు, కానీ రేట్స్ పెంచేశారు. ఆ రీఛార్జ్ ప్లాన్స్ ను కూడా ఎక్కడో లాస్ట్ లో కనబెట్టేటట్టు ఉంచారు. మిగతా డిమాండ్స్ ని టెలికాం కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. రాఘవ చెడ్డా పార్లమెంట్లో అడిగిన ప్రశ్నల గురించి డీటెయిల్డ్గా ఫుల్ వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్లోను, బయోలోనూ ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి సపోర్ట్ చేయండి.